ఈరోజు మనం కాలీఫ్లవర్ గ్రేవీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. టేస్ట్ మాత్రం నాన్ వెజ్‌కి మించి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక ఫ్రెష్ కాలీఫ్లవర్‌ని తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్‌ని కూడా కట్ చేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. తరువాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని కూడా వేసుకోవాలి. టొమాటో కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మొత్తం కూడా నీట్‌గా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. టొమాటో ఈ విధంగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్‌లో హాట్ వాటర్ తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఆ హాట్ వాటర్‌లో వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ హాట్ వాటర్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్‌ని ఇలా నీట్‌గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ లేదా గీని కూడా వేసుకోవచ్చు. తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. అయితే సడన్‌గా ఇలా మంటలొచ్చాయి ఫ్రెండ్స్. నాకు మాత్రం ఘోరంగా భయమేసింది. బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. హార్ట్ బీట్ 100లో కొట్టుకుంటుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నేను ముందే పిరికిదాన్ని. నాకు ఇటువంటివంటే చాలా భయం అసలు. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కాలీఫ్లవర్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్‌ని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన గిన్నె పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బగారాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత కొన్ని వాటర్ పోసుకోవాలి. తరువాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. తరువాత ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి.
ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక అంతే ఫ్రెండ్స్, టేస్టీ కాలీఫ్లవర్ గ్రేవీ రెడీ. ఈ గ్రేవీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.